ఈరోజు మనం చెప్పుకోబోయే కేసు ఏంటి అంటే మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 1992 కేసు. దీన్ని క్యాపిటేషన్ ఫీ కేసు అని కూడా అంటారు. ఇది రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కేసు అనమాట. ఇందులో పిటిషనర్ ఎవరు అంటే మోహిని జైన్. అసలు ఏం జరిగింది ఫ్యాక్ట్స్ విషయానికి వస్తే, కర్ణాటక గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. అదేంటి అంటే కర్ణాటక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవిషన్ ఆఫ్ క్యాపిటేషన్ ఫీ యాక్ట్ 1984. ఇది 1989 జూన్ 5న కర్ణాటక గవర్నమెంట్ ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేసిందనమాట. కర్ణాటక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవిషన్ ఆఫ్ క్యాపిటేషన్ ఫీ యాక్ట్ 1984. దీని ప్రకారం మెడికల్ కాలేజెస్లో అడ్మిషన్స్ జరుగుతున్నప్పుడు ట్యూషన్ ఫీ పేరుతో కొంత ఫీ ఫిక్సేషన్ చేయడం జరిగింది. ఇది ఎలా అంటే ఈ ఎంబీబీఎస్లో అడ్మిషన్ కోసం వచ్చినప్పుడు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు మెరిట్ బేసిస్ పైన టాప్ స్కోర్ చేసి గవర్నమెంట్ సీట్ సాధించినటువంటి విద్యార్థి సంవత్సరానికి 2,000 రూపాయలు ట్యూషన్ ఫీగా పే చేయాల్సి ఉంటుంది. అదే కర్ణాటక రాష్ట్రానికి చెందిన విద్యార్థి కానీ వారికి గవర్నమెంట్ సీట్ రాలేదు, అటువంటి విద్యార్థి సంవత్సరానికి 25,000 రూపాయలు ట్యూషన్ ఫీగా పే చేయాల్సి ఉంటుంది. అదర్ దాన్ కర్ణాటక స్టేట్ అంటే కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాకుండా మరే ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినా కానీ ఎంబీబీఎస్లో అడ్మిషన్ పొందాలి అంటే సంవత్సరానికి 60,000 రూపాయలు ట్యూషన్ ఫీగా పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ట్యూషన్ ఫీలో చాలా ఈ స్ట్రక్చర్లో వేరియేషన్ చాలా కనిపిస్తుంది. ఎలా అంటే గవర్నమెంట్ సీట్ సాధించిన వారికి 2,000 రూపీస్ పర్ యానం అండ్ నాన్ గవర్నమెంట్ సీట్ బట్ కర్ణాటక స్టేట్కి చెందినటువంటి వ్యక్తి అయితే వారికి పర్ యానం 25,000 రూపీస్. అదర్ దాన్ కర్ణాటక స్టేట్ వారికి పర్ యానం 60,000 రూపీస్ ట్యూషన్ ఫీగా ఫిక్స్ చేయడం జరిగిందనమాట. ఇది ఇలా ఉండగా ఒకసారి ఏం జరిగింది అంటే ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందినటువంటి మోహిని జైన్ అనే అమ్మాయి కర్ణాటక రాష్ట్రంలోని శ్రీ సాయి సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి మెడికల్ ఎంబీబీఎస్ సీట్లో అడ్మిషన్ కోసం వెళ్ళిందనమాట. అప్పుడు ఈ కాలేజ్ మేనేజ్మెంట్ వారు ఆ అమ్మాయిని ఫస్ట్ ఇయర్కి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్కి పర్ యానం 60,000 రూపీస్ పే చేయాలి, ఇంకా రిమైనింగ్ ఇయర్స్కి బ్యాంక్ గ్యారంటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అని ఈ అమ్మాయికి చెప్పారు. అయితే ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే ఈ క్యాపిటేషన్ ఫీ పే చేయడానికి నా ఆర్థిక స్తోమత అంతగా సహకరించదు, కాబట్టి నా దగ్గర నుండి కూడా తన వద్ద నుండి కూడా గవర్నమెంట్ సీట్ పొందిన వారు ఎలాగైతే 2,000 రూపీస్ పే చేస్తున్నారో అంత ట్యూషన్ ఫీ మాత్రమే తీసుకోండి అని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ దానికి యాజమాన్యం వారు ఒప్పుకోలేదు. ఇంకా ట్యూషన్ ఫీ పే చేయలేని కారణంగా ఈ మోహిని జైన్కు ఎంబీబీఎస్లో అడ్మిషన్ ఇవ్వడానికి నిరాకరించారనమాట వారు. దీంతో బాధపడిన మోహిని జైన్ తనకి ఏమనిపించింది అంటే ఈ ఎంబీబీఎస్ లాంటి అత్యున్నత చదువులు చదవడం కేవలం ధనిక వర్గానికి మాత్రమే సాధ్యమవుతుందా? తనలాంటి పేదవారు ఈ ఉన్నత కళను సాకారం చేసుకోవడానికి వీలు కల్పించట్లేదా మన భారత రాజ్యాంగం? అసలు భారత రాజ్యాంగం ఈ ఉన్నత చదువులు చదవడానికి మనకి రైట్ హక్కు అనేది కల్పించిందా లేదా అని తను మోహిని జైన్ సుప్రీంకోర్టుని ఆశ్రయించిందనమాట. అప్పుడు సుప్రీంకోర్టు వీరిని అడిగింది, ఎవరిని? ఈ ప్రైవేట్ యాజమాన్యాన్ని అడిగితే వారు తమ వాదనను ఇలా వినిపించారు. ఈ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ వాదన ఎలా ఉంది అంటే ఈ మెడికల్ కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చెప్పింది, తమది పూర్తిగా ప్రైవేట్ సంస్థ అని, ఒక ఎంబీబీఎస్ విద్యార్థికి కంప్లీట్ కోర్స్ చేయించడానికి చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది, ఇంకా గవర్నమెంట్ నుంచి తమకు ఎటువంటి ఫైనాన్షియల్ ఎయిడ్స్ కూడా అందట్లేదు, తనది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అని, కాబట్టే మేము క్యాపిటేషన్ ఫీ అనేది వసూలు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి వారు తమ వాదనను సుప్రీంకోర్టుకి వినిపించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చూద్దాం. సరే, దీనికంటే ముందు మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు కంటే ముందు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21A అనేది చేర్చబడలేదు.
ఈ కేసు తర్వాతనే 2002లో ఈ ఆర్టికల్ 21A మన ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది యాడ్ చేశారనమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు గురించి చూద్దాం. సుప్రీంకోర్టు ఇక్కడ ఏం చెప్పింది అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్గా ఎక్కడా కూడా రాజ్యాంగంలో చేర్చబడలేదు. అయినా కానీ రైట్ టు లైఫ్ ఏదైతే ఉందో ఆర్టికల్ 21 అంటే ఒక వ్యక్తి కేవలం జీవించే హక్కు కలిగి ఉండడం మాత్రమే కాదు, ఆ వ్యక్తి సమాజంలో ఒక డిగ్నిఫైడ్ లైఫ్ని లీడ్ చేసేటువంటి హక్కు ఉంది. ఆ వ్యక్తికి ఒక డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేయాలి అంటే దానికి ఎడ్యుకేషన్ ఎంతైనా అవసరం అని చెప్పింది. కాబట్టి ఈ ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది రైట్ టు లైఫ్లో భాగం అని చెప్పింది. రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అని చెప్పిందనమాట. అంతేకాకుండా ఇంకా ఏం చెప్పింది సుప్రీంకోర్టు అంటే ఈ హైయర్ ఎడ్యుకేషన్ వరకు వెళ్ళినటువంటి ఈ పేదవారు ఈ డొనేషన్స్ కట్టలేక వారు తమ ఉన్నత చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. దీనివల్ల ఈ డొనేషన్స్ అనేది రద్దు చేయాలి, క్యాపిటేషన్ ఫీ అనేది రద్దు చేయాలి అని చెప్పింది సుప్రీంకోర్టు. అంతేకాకుండా ఈ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి, ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి ఏం చెప్పింది అంటే, ఏం సజెస్ట్ చేసింది అంటే మీరు పూర్తిగా ఉచిత విద్యను అవసరం లేదు, అందించకపోయినా కానీ కాస్త తక్కువ ఫీజులతోటి విద్యను అందించడం అనేది ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా తమ బాధ్యతగా గుర్తించాలి అని వారికి ఒక సజెషన్ అనేది సజెస్ట్ చేసింది వారికి. ఇంకా దీని తర్వాత 2002లో తాపస్ మజుందార్ కమిటీ సిఫార్సుల త్రూ 86th అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. అదేంటి అంటే 6 to 14 years చిల్డ్రన్కి కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలన్నమాట. 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు నిర్బంధ ప్రాథమిక విద్యను అందజేయాలి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేస్.